సో దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమున క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పండుగని ఆచరించే అటువంటి చక్కని సమయము. మరి మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభములను నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున మరి సంఘమంతయు కూడా కూడి దేవుని ఆరాధించే అటువంటి ఆయన నామమును కొనియాడే అటువంటి సమయము. 2025 సంవత్సరముల క్రితము మరి ఆయన ఒక మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి మరి శుభ తరుణాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము మరి కెథీడ్రల్లో లేదా క్రైస్తవ సంఘాలన్నింటిలో కూడా ప్రపంచవ్యాప్తముగా ఆయన యొక్క జన్మమును ఈ విధముగా జరుపుకునే అటువంటి ఆనవాయితీ అనేది ఉన్నది అని మనము గమనించాలి. మరి క్రిస్మస్ కాలంలో విశ్వాసులందరూ కూడా భక్తితో ప్రతి గృహమును దర్శించి యేసయ్య మన కోసం పుట్టి ఉన్నాడు, ఆయన రక్షణను తీసుకొచ్చినటువంటి దేవుడు అని అన్ని గృహములకు చేరి మరి క్యారల్స్ ద్వారా యేసు యొక్క రక్షణ సువార్తను ప్రకటించే అటువంటి కాలం కూడా ఇది. సో ఇది చాలా ప్రాముఖ్యంగా భక్తి శ్రద్ధలతో ఆచరించే అటువంటి ఒక చక్కని శుభతరుణముగా ఈ యొక్క పండుగ అనేది ఉంది. మరి ప్రాముఖ్యంగా కరీంనగర్లో వెస్లీ కెథీడ్రల్ చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి చర్చ్, 120 ఏండ్ల పైబడినటువంటి చరిత్ర కలిగినటువంటి చర్చ్. సో దీంట్లో మరి మీ అందరికీ తెలుసు, ఏ మతమని భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మరి క్రిస్మస్ పర్వదినమున మరి కెథీడ్రల్ దేవాలయాన్ని సందర్శించి వారి దేవుణ్ణి ప్రార్థనలు చేసే అటువంటి వారుగా ఉన్నారు. చాలా చక్కగా కరీంనగర్ పట్టణంలో ఈ కెథీడ్రల్ ఆలయంలో చాలా గంభీరంగా దేవుని యొక్క జన్మదిన ఆరాధనలు జరగటం అనేది చాలా శుభ పరిణామము. మరి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మదిన శుభాకాంక్షలు శుభములు నేను తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.